తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఏ వారం రోజు పుడితే ఎలాంటి అంటే వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ క్యారెక్టర్ మీద కానీ ఆ వారం ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్రెడీ శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది సవివరంగా మీరు తెలియజేసి ఉన్నారు. మరి ఈ ఎపిసోడ్లో మంగళవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళు ఎటువంటి నియమాలని జీవితాంతం పాటించాల్సి ఉంటుంది, ఆడవాళ్ళకి బాగుంటుందా మగవాళ్ళకి బాగుంటుందా, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే మంగళవారం నాడు అనేది ఏంటంటే కొద్దిగా పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉంటాయి. అంటే ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అంటే కనుక, అంటే మనం పాజిటివ్ లేదా నెగిటివ్ అనుకోండి, నెగిటివ్ని కూడా పాజిటివ్గా మలుచుకోవటం అనేది కొంతవరకు మన బాధ్యత. ఎందుకంటే మంగళవారానికి వచ్చేప్పటికి ఏంటంటే దాని యొక్క అధిపతి కుజుడు అవుతున్నాడు. సో సాధారణంగా మంగళవారం పుట్టిన వాళ్ళకి ఎంతో కొంత తొందరపాటు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి అనవసర విషయాల్లో కూడా తొందరపాటు జోక్యం, అంటే మన అడగకపోయినా ఒక సలహా ఇవ్వటం. సో దానివల్ల అవతల వాళ్ళకి మనసుకు చివుక్కుమంటాం. సో అందుకని ఏంటంటే తర్వాత మాట్లాడే విధానంలో కూడా ఒక్కోసారి కొట్టొచ్చినట్టు మాట్లాడటం, ముక్కుసూడిగా మాట్లాడటం, ఈ లక్షణాల వల్ల కూడా కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది. అంటే ఏదైతే ఒక వ్యక్తీకరణ అనేది మనిషికి ఇవాళ చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తీకరణలో ఎక్కడెక్కడ లోపం రావడానికి మంగళవారం పుట్టిన వాళ్ళకి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మంగళవారం నాడు ఎంతో కొంత ఫైట్ చేస్తూనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఏమవుతాం, పరిస్థితులు అన్నవి అలా ఎదురవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు ఎంతో కొంత పోరాట పటిమ అనేది కూడా అవసరం ఉంటుంది. కానీ ఫైనల్గా ఏంటంటే కనుక మంగళవారం అనేది మనకి వాడుక భాషలో చెప్పాలంటే దాన్ని జయవారం అని కూడా అంటాం. జయవారం. సో జయవారం కాబట్టి జయాన్ని ఇస్తుంది. కాబట్టి అంతిమంగా వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉంటారో ఆ లక్ష్యాలను అయితే కనుక ఛేదిస్తారు. అది పాజిటివ్గానే చెప్పాలి. కానీ ఈ పాజిటివ్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది, కొద్దిగా వీళ్ళు ఇంకా కొద్దిగా ఆ తొందరపాటును తగ్గించుకుని, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా ఫైట్ చేయగలిగే తత్వం, అంటే మరీ పిరిగ్గా ఉండిపోకుండా, నాలుగు గోడల మధ్య ఉండిపోకుండా అలా కొద్దిగా వీళ్ళు బయటకు వస్తాయి. ఇంకా కొద్దిగా ఎక్కువ విజయాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత ఎక్కువ శాతం అంటే 100% యావరేజ్గా మంగళవారం పుట్టిన వాళ్ళకి ఎక్కడో అక్కడ దెబ్బ తాలూకు చిహ్నం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కడక్కడ చాలామందికి ఇక్కడ కొంతమందికి గడ్డం దగ్గర ఉంటుంది, కొంతమందికి లైట్ వైపు ఉంటుంది. సో ఎక్కడొక్కడ వాళ్ళు చిన్నప్పుడు దెబ్బ తగిలించుకున్న గుర్తు ఎక్కడొక్కడ ఉంటుంది. అదేంటి సార్? ఎందుకని అంటే కనుక కుజుడు అనేవాడే దెబ్బలకి గాయాలకి కురుపులకి కారకుడు కదా. సో చిన్నప్పుడు మనకి ఎక్కడో ఒకటి పెద్ద కురుపు రావచ్చు, ఆ మచ్చ అలాగే అది అలాగే ఉండిపోవచ్చు. సో లేదు మనకి ఏదో వాళ్ళు ఉంటాయి కదా, అంటే మనం టీకాలు అంటాం పాత రోజు, ఇప్పుడు ఇంక వేరే భాష ఉంటుంది కానీ ఆ టీకాలు. సో ఆ మచ్చ ఇంకా పెద్దది ఉంటుంది వీళ్ళకి. సో మామూలుగా మనకి నార్మల్ ఉందనుకోండి, వీళ్ళకి ఇంకొద్దిగా సాగుతుంది అది. సో ఎందుకంటే ఎక్కడైనా సరే వాళ్ళ ఒంటి మీద కావచ్చు, వాళ్ళ మనోభావాల్లో కావచ్చు, కుజుడి యొక్క ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. సో అందుకని కుజుడు సహజసిద్ధంగా గాయాలకి, వ్రణాలకి, ఈ రక్త సంబంధించిన వాటన్నిటికీ కూడా ఆయన కారకుడు. కాబట్టి చిన్నప్పుడు ఎక్కడొక్కడ రక్తం స్రవించకుండా వీళ్ళు బయటకు రావడం అనేది కొద్దిగా కష్టం. సో అందుకని అది కూడా కొద్దిగా రూల్ ఎక్కువ మందికి అప్లై అవుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మంగళవారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ఈ బాధ్యతలు అనేవి కొద్దిగా తొందరగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వ్యక్తిగత జాతకం మరికొంత వివరంగా తెలుపుతుంది. కానీ సాధారణంగా కొద్దిగా 30 ఏళ్ళు వచ్చేలోపే తల్లిదండ్రులు ఎవరో ఒకరికి కొద్దిగా గండాల్లాగా ఉండటం కానీ, వాళ్ళ యొక్క సహకారం ఇంట్లో ఎక్కువ లేకపోవటం కానీ, అందుకని కొద్దిగా తొందరగానే ఈ బాధ్యతలు పట్టుకోవాల్సిన అవసరం కూడా వీళ్ళకి ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో అది కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే కుజుడు అనేవాడు కొద్దిగా ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులన్నిటికీ కూడా కారకుడు అవుతూ ఉంటాడు. సో అవి వీరికి ముందుగానే అంటుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని మంగళవారం పుట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా కుజుడు అధిపతి అని మనం చెప్పుకున్నాం. కాబట్టి వీళ్ళు సాధారణంగా ఎప్పుడైనా సరే ఇంకొద్దిగా అదృష్టం పెరగటం అనేది
తర్వాత మాట అనేది మనం ఇందాక చెప్పుకున్నాం, కొద్దిగా తొందరపాటు తగ్గించుకోవటం అనేది. ఈ చదువుల్లోకి వాటిలోకి వచ్చినప్పుడు కూడా ఎక్కువగా మనకి ఈ ఇంజనీరింగ్‌కి సంబంధించిన చదువులు అయితే గనక ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తాయి. తర్వాత వీళ్ళకి ఏదైనా సరే ఇలా జాతకాలు అవి ఏమైనా జ్యోతిష్యం అంటే సైడ్‌గా అయినా సరే నేర్చుకుందాం అనుకుంటే గనక కుదురుతుంది. సో అలాంటివి ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా మంగళవారం పుట్టిన వాళ్ళకి అబ్బుతుంది. తర్వాత ఇవేమి కాకుండా డైరెక్ట్‌గా మనం ఏదైనా సరే ఐఏఎస్, ఐపీఎస్ సో అలాంటివి చదవాలన్నా కూడా మంగళవారం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ అసలు పోరాట పట్టం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ వ్యక్తిగత జాతకాల్లో ఏదైతే కుజుడు కదా బేసిక్గా మనం చూస్తుంది. కుజుడు బాగా బలహీనంగా ఉంటే తప్ప ఎంతో కొంత మంచి ఎనర్జెటిక్గానే ఉంటారు వీళ్ళు. సో ఏదైనా సరే కాడో తేడో పేడో కేర్ చేసుకుందాం అన్నట్టుగానే ఉంటారు. సో అదే ఒక్కోసారి తొందరపాటు అదే. సో ఏదో నేను చెడ్డవాడిని చెప్తే అది వెంటనే తేల్చేసుకోవాలి, అది దానికి సమయం సందర్భం ఉండదు. సో అది వచ్చిందంటే ఇంకంతే, అలా ఏదైనా సరే తేల్చేసుకోవాలి, కడిగేసుకోవాలంటే కడిగేసేయండి, కడిగేస్తారు కూడా కదా. అది అందుకని ఆ రకమైన చిన్న చిన్న ఇబ్బందులు అనేది మంగళవారం పుట్టిన వాళ్ళకు ఉన్నాయి. కానీ ఓవరాల్గా అయితే కొద్దిగా పోరాటం చేస్తే విజయం లభించే దాంట్లో ఇదొకటి. రైట్. అయితే అసలే కుజుడికి సంబంధించిన వారంలో పుట్టిన వీళ్ళు ఒకవేళ కుజ నక్షత్రాల్లో గనక పుడితే, రైట్, ధనిష్ట, మగశిర, చిత్త ఈ నక్షత్రాల్లో గనక పుడితే ఇంకెట్లా, అంతే ఇంకొద్దిగా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇందాక మనం చెప్పిన లక్షణాలు మరింత పెరుగుతాయి. పెరుగుతాయి. ఇప్పుడు అదే వీళ్ళకి జాతకంలో కూడా కుజుడు పొరపాటున ఏదైనా ఓచలో ఉన్నా, తర్వాత వాళ్ళ సక్షేత్రాల్లో ఉన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు అందుకని మనకి ఏదైనా సరే ఒక్కోసారి అంటే పాజిటివ్ నెగిటివ్ ఒక్కోసారి చెప్పలేము. టెర్రరిస్ట్ ఇలాంటి వాళ్ళు అవ్వడానికి కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏమి దయాజాలు ఏమి ఉండవు కాబట్టి. పాజిటివ్ యాంగిల్ చక్కటి పెద్ద పెద్ద వాళ్ళు మంచి ఆఫీసర్లు అవ్వడానికి ఉంటారు. సాహసాలు ఎక్కడ ప్రదర్శించాలో అంటే ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కే వాళ్ళు ఉంటారు. సో తర్వాత పైలట్లు, మంచి మంచి పైలట్లు ఉంటారు, ధైర్యవంతులైన వాళ్ళు. సో అలాంటి వాళ్ళందరూ కూడా బాగా రాణించాలంటే ఖచ్చితంగా వెనకాల ఎప్పుడు కూడా కుజుడే ఉంటాడు. ఆ ధైర్యం మరి లోపల నుంచి, కుజుడు లేకపోతే ఆ సాహసం అనేది రాదు కదా. సరే, అయితే కుజుడిని మరి ఆల్రెడీ కుజ వారానికి సంబంధించిన మంగళవారం పుట్టారు. కుజ నక్షత్రాలు కాకుండా వేరే ఏ నక్షత్రాలు అయితే ఈ డామినెన్స్ అనేది తగ్గుతుంది అనుకోవచ్చు? అంటే కుజుడికి ఎప్పుడు కూడా దాని యొక్క ఇది తగ్గాలంటే కనుక గురుడు బలం ఉండాల్సిందే. గురు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు, గురు నక్షత్రంలో పుట్టిన వాళ్ళే నేననేది. మంగళవారం గురు నక్షత్రంలో పుట్టారనుకోండి, అది అప్పుడు మంచిది అంటున్నా, కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది అంటున్నాను నేను. రైట్. ఇప్పుడు కూడా నా దగ్గర కూడా ముఖ్యంగా ఏంటంటే చాలామంది పగడం అనేది ఉంటుంది కదా, రత్నం ఎక్కువ మంది ఉంగరం వేలుకి పెట్టిస్తారు. సో నేను చూపుడు వేలుకే పెట్టిస్తాను ఎక్కువ శాతం. ఎందుకంటే ఈ ఉంగరం వేలు ఎప్పుడు కూడా అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. సో కుజగ్రహం ఆల్రెడీ అగ్రెసివ్. సో అందుకని ఇక్కడ మరింత కోపం పెరుగుతుంది. అప్పటిదాకా లేని వాళ్ళకి అదే ఈ ఉంగరం పెట్టాక నాకు కోపం పెరిగింది తీసి పక్కన పడేస్తున్నారు. చూపుడు వేలు కరెక్ట్. చూపుడు వేలు అయితే ఖచ్చితంగా ఇదేమో ఆకాశతత్వం ఉంటుంది. సో అగ్నికి ఆకాశతత్వం ఉండాలి, వాయుతత్వం కన్నా కూడా. అగ్ని ఇంకా పెరుగుతుంది, వాయువు ఉన్నా కూడా పెరుగుతుంది కదా. రైట్ కదా. అందుకనే అది అలా మనం అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ థింకింగ్ అనేది మనం నేర్చుకునే అనుభవం బట్టి వస్తుంది. కరెక్ట్. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది. మరి వీళ్ళు జీవితాంతం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమాలు ఏంటండి? అది మామూలుగా చూచాయిగా మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు తొందరపాటు తగ్గించుకోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైనా సరే కొద్దిగా అలవాటు చేసుకుంటే కనుక సింధూరాన్ని పెట్టుకోవటం అలవాటు చేసుకుంటే, అంటే పైకి పెట్టుకోవటం వాళ్ళకి ఇష్టం లేకపోతే ఈ హృదయం మీద పెట్టుకున్నారనుకోండి చాలా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సో ఎందుకంటే కుజుడు కంట్రోల్లో ఉండాలంటే ఇద్దరు ఒకటి, అంటే నేననేది ఇప్పుడు గ్రహాల పరంగా కాకుండా సుబ్రహ్మణ్య స్వామిని మనం జనరల్గా చెప్తాం, కానీ దానికంటే కూడా పవర్ఫుల్ అయితే ఆంజనేయ స్వామి. సో అందుకని మంగళవారం అందులో ఆయనకి ఇష్టమైన రోజు కదా, ఆంజనేయ స్వామి అనేది ఇష్టమైన రోజు. అందుకని పైగా సింధూరం మొదటిసారి కదా సీతాదేవి విషయంలో జరిగింది కూడా అది మంగళవారమే. సో అందుకని జయవారం అయింది. అది సీతాదేవి ధారణ చేసిందనే ఆంజనేయుడికి అంత ఇష్టమట కదా. అది మొట్టమొదటిసారి చూసి మంగళవారమే, మంగళవారమే చూసారు. ఇంకా అసలు యాక్చువల్గా ఆయన పుట్టింది అయితే శనివారం పుట్టారు. అవును, ఉత్తరాభాద్ర. కానీ ఆయన మొదటిసారి అలా చూసింది మంగళవారం కాబట్టి ఆయనకి మంగళవారం కూడా అమిత ప్రీతికరం అని. సో అందుకని మంగళవారం పుట్టిన వాళ్ళకి ఆంజనేయుడు పూజించుకుంటే మరింత అనుగ్రహం లభిస్తుంది వాళ్ళకి. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మిగిలిన వారాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.